డిజిటల్ మహిళలోకి రాకముందు చాలా కన్ఫ్యూజన్, క్లారిటీ లేకపోవడం, అలాగే మైండ్ చాలా డిస్టర్బెన్స్ అండ్ దాంతోపాటు లోన్లీనెస్. ఏం చేయాలో తెలీదు. కానీ ఏదైనా సాధించాలి, మనకంటూ ఒక వాల్యూ క్రియేట్ చేసుకోవాలి, మనం కూడా ఇండిపెండెంట్ అవ్వాలి అనే థాట్స్ అనేవి చాలా ఉండేవి. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందడుగు వేయాలి ఏమీ తెలిసేది కాదు. కొన్ని ఇయర్సే గడిచిపోయాయి. ఒకరోజు డిజిటల్ మహిళ అనేది కనపడింది. అసలు ఏంటి డిజిటల్ మహిళ? అసలు ఇందులో ఏముంటుంది? దానికి ముందు నేను చాలా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రై చేశాను. అందులో మొత్తం చైనింగ్ సిస్టమ్ ఉంటది. ఇందులో కూడా ఇలాగే ఉంటుందేమో అని ఫస్ట్‌లో నేను నెగ్లెక్ట్ చేశాను. కానీ ఒకరోజు వెబినార్‌కైతే అటెండ్ అయ్యి చూద్దాము ఎలా ఉంటుంది, ఏముంటుంది అని వెబినార్‌లో జాయిన్ అయిన తర్వాతే నాకు కొద్దిగా అర్థమైంది. మన బిజినెస్‌ని మనం డెవలప్ చేసుకోవడమే అనేది అర్థమైంది. ఆ తర్వాత నేను సిల్వర్‌కి జాయిన్ అయిపోయాను. తర్వాత నా మైండ్ సెట్ చాలా చేంజ్ అయిపోయింది. అండ్ నేను కూడా చాలా చాలా చేంజ్ అయ్యాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష మ్యామ్ ఇలాంటి మంచి కమ్యూనిటీ ఇచ్చినందుకు.